ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం జరిగింది. గుమ్మానికి ఉరివేసుకొని సయ్యద్ జాఫర్ హుసేన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 10 సంవత్సరాలుగా జాఫర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. అయితే గుమ్మానికి వేలాడుతూ మృతదేహం కనిపించడంతో స్థానికులు షాక్ కు గురై ఇక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం జరిగింది. గుమ్మానికి ఉరివేసుకొని సయ్యద్ జాఫర్ హుసేన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 10 సంవత్సరాలుగా జాఫర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇక గుమ్మానికి వేలాడుతూ మృతదేహం కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఈ మదనపల్లిలో దేవలం వీధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రధానంగా జవాద్ హుసేన్ అనే దేవలంపేట వీధికి చెందినటువంటి జవహర్ హుసేన్ అనేసి ఒక వృద్ధుడు అంటే దాదాపు ఒంటరిగా 10 సంవత్సరాల పాటు జీవిస్తున్నాడు. అతనితో పాటు మీరాబాయ్ అనే ఒక మహిళ కూడా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అయితే గత నెల రోజులుగా మీరాబాయితో కుటుంబ కలహాల ఏది స్వత్ ఆర్థికపరమైన లావాదేవీల కలహాలని తెలియదు. గత 4 రోజుల నుంచి గొడవపడి మీరాబాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తీవ్రంగా గత 10 ఏళ్ళుగా ఒంటరిగా అంటే అతను ఉన్నటువంటి కుమారుడు కూతురు విదేశాల్లో స్థిరపడినా కూడా అతను ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే మీరాబాయిని ఆమెతో సహజీవనం గడుపుతూనే ఉంటున్నాడు. ఈ విషయం వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు. అయితే గత వారం 10 రోజులుగా మీరాబాయి అతనితో జవాద్ హుసేన్తో గొడవపడి ఇంటికి వెళ్ళిపోవడంతో అతను ఒంటరిగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య గావించాలని ఆత్మహత్యగా చిత్రీకరించారనేది అనుమానంగా ఉంది. ఆ మేరకు స్థానికులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే మీరాబాయి కోసం పోలీసులు అయితే అన్వేషణ చేస్తున్నారు. అయితే ఈ మృతి వెనక ఆత్మహత్యన తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మీరాబాయి కోసం అన్వేషణ చేస్తున్న క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్థిక లావాదేవీల కారణంగానే వృద్ధురాలను చంపేసినట్టు కూడా భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ దర్యాప్తు చేపడుతున్న తరుణంలోనే మీరాబాయికి చెందినటువంటి సన్నిహితంగా ఇంకొక వ్యక్తి కూడా అంటే మురుగేష్ అనే వ్యక్తి కూడా ఉన్నట్టుగా తెలిసింది. అతను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ మృతుడి యొక్క హత్య అనేది ఇవాళ మరో కాసేపట్లో తేలే అవకాశం ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.